హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతోంది. ఈ పోస్టర్స్ ద్వారా పూర్వీకులు మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రోజుల్లో మన అనే దానికి నాంది పలికారు. మన ఈ ఫోటోలో చూస్తూ ఉన్నది సర్ ఐజాక్ న్యూటన్ 1600 సంవత్సరంలో తను చేసింది. ఆయన కనుక్కున్న రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ఇక్కడ ఉంది. కానీ న్యూటన్ అనగానే మనందరికీ తెలిసింది యాపిల్ చెట్టు నుంచి పడ్డాం. ఆయన యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ కిందకి పడింది. పడేసరికల్లా యాపిల్ తిన్నగా ఎందుకు కింద పడింది, పక్కలకి పైకి ఎందుకు వెళ్ళలేదు, ఏదైనా ఒక రాయి పైకి విసిరితే మళ్ళీ తిరిగి పడుతోంది అన్నది దాన్ని పదార్థాల మధ్యన ఆకర్షిస్తుంటుంది. గురుత్వాకర్షణ, గ్రావిటీ అన్నదాన్ని సర్ ఐజాక్ న్యూటన్ కనుక్కున్నాడు. సరే, అయితే గ్రావిటీ కనుక్కుంటే ప్రతి పదార్థం 2 పదార్థాలు కనుక ఉన్నట్లయితే మాసెస్ ఎక్కువ మాస్ ఉన్నది తక్కువ మాస్ ఉన్నదని అట్రాక్ట్ చేస్తుంది. మన భూమి చాలా పెద్ద మాస్, అంటే ఎక్కువ ద్రవ్యరాశి గల పదార్థం. యాపిల్ చాలా చిన్నది, రాళ్ళు చాలా చిన్నవి. అందుకనే భూమి మీద ఉన్న ప్రతి వస్తువు భూమి ఆకర్షిస్తుంది. భూమి ఆకర్షణ శక్తి, దీన్ని గ్రావిటీ. ఇదే విధంగా మనకి చంద్రుడిని భూమి ఆకర్షిస్తుంది. అలాగే సూర్యుడు, నక్షత్రాలు అన్నీ ఒకదానికొకటి వాటి చుట్టూ ఉండే ప్లానెట్స్ని, దాంతో సబ్ ప్లానెట్స్ని అన్నిటినీ ఆకర్షిస్తున్నాయి. అందుకని ఆకర్షణ శక్తి వల్లనే వాటి చుట్టూ తిరుగుతున్నాయి అన్నది కూడా సర్ ఐజాక్ న్యూటన్ కనిపెట్టాడు. అయితే యాపిల్ పడింది, భూమి ఆకర్షణ శక్తి అని చెప్పి మనకి న్యూటన్ చెప్పాడు. కానీ 1798లో క్యావెండిష్ అనే శాస్త్రజ్ఞుడు న్యూటన్ని బలపరుస్తూ సిద్ధాంతాన్ని ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే, క్యావెండిష్ అనే ఆయన ఒక గది తీసుకుని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎయిర్ మూమెంట్ లేకుండా ఆయన సన్నటి వైర్ నుంచి ఒక తేలికపాటి రాడ్డుని వేలాడదీశాడు. వేలాడదీసి రాడ్డుకి 2 వైపులా లెడ్ బాల్స్ ఏర్పాటు చేశాడు. సన్నటి లెడ్ బాల్స్, వాటి యొక్క వెయిట్ 730 గ్రాములు. ఆయన ఏం చేశాడంటే, దగ్గరగా 2 వైపులా 2 సీసపు గుండ్లు పెద్దవి, అది ఒక్కొక్కటి 158 కేజీలు. అంటే చిన్న లెడ్ గుండు, సీసపు గుండు, దాంతో పెద్దది వస్తువు అన్నమాట. అది సీసంతో తయారు చేసే 158 కేజీలు. ఇది గ్రాములు, 730 గ్రాములు, 158 కేజీలు. చేసి ఏం చేశాడంటే, ఒక వైరు ద్వారా రాడ్డును వేలాడదీసి దానికి రాడ్డుకి 2 వైపులా లెడ్ సీసంతో తయారు చేసిన గుండ్లు పెట్టి దగ్గరగా దాన్ని రాడ్డుకి ఈ ఇనప గుండ్లు పెట్టి ఒక టెలిస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేస్తే ఈ సన్నటి గుండెని మనకి ఇవి టార్షన్ అంటే ట్విస్ట్ అయ్యి దానిలోకి లాక్కున్నాయన్నమాట. పెద్ద మనకి 158 కేజీలు ఉన్న సీసంతో తయారు చేసిన ఇది. దీని నుంచి మనకి న్యూటన్ చెప్పిన జీ అనేది గ్రావిటీ, మనం చేస్తున్నాం ఫోర్స్, దీనిలో ఫోర్స్ కాబట్టి టార్షన్ ఫోర్స్ డెవలప్ అయింది కాబట్టి m1 m2/d² అంటాం. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్, దాని నుంచి మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఆయన కనుక్కోవడం జరిగిందనమాట. అందుకని క్యావెండిష్ ఎక్స్పెరిమెంటు న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ శక్తిని మనకి వెరిఫై చేయడం అయింది. లేటర్ స్టేజ్లో చాలా దాన్ని డెవలప్ చేశారు. క్యావెండిష్ చేసిన ఎక్స్పెరిమెంట్ వలన 1% ఎర్రర్. అందుకని ఆయన చేసింది ఏంటి, ఓ టార్షన్, సన్నటి వైర్లో ట్విస్ట్, ఆ ట్విస్ట్ని మెజర్ చేశాడు ఆయన. ఒక స్కేలు ద్వారా దాన్ని ఆ రాడ్ కదలక, దాంతో పెద్ద సీసపు గుండు, సన్న గ్రాముల్లో ఉన్న 178 గ్రాములు ఉన్న సీసపు గుండుని ఆకర్షణ శక్తి వాటి మధ్యన పెద్ద మాసు చిన్న మాసుని అట్టారు. అలాగే యాపిల్ మన భూమి లాక్కుంది. అలాగే మీరు ఏదైనా రాయి పైకి ఇసిరితే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది.
అలాగే కొండ మీద ఉన్న రాయి కూడా పొజిషన్ ద్వారా న్యూటన్ చెప్పినట్టు ఇనర్షియా అంటాం మనం. ఏదైనా ఒక వస్తువు కదలకుండా ఉంటే అలాగే ఉండిపోతుంది, మూవ్ అయ్యేది మూవ్ అవుతూనే ఉంటుంది. అందుకని చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఇవన్నీ గ్రావిటేషనల్ ఫోర్సెస్ జరుగుతున్నాయని చెప్పి న్యూటన్ చాలా చేశాడు. న్యూటన్ కనుక్కున్న గురుత్వాకర్షణ శక్తిని క్యావెండిష్ తన ఎక్స్పెరిమెంట్ ద్వారా 1798 సంవత్సరంలో రుజువు చేశాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.